నేను 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 చాలామంది మన యూనివర్సిటీ పిల్లలు చదువుకునేటోళ్ళు వాళ్ళు వీళ్ళు మన స్టూడెంట్ యూత్లో ఉన్న వాళ్ళకు కూడా అరే ఫస్ట్ ఇంగ్లీష్ నేర్చుకోర్రా పోయి కొంచెం మనకు కాన్ఫిడెన్స్ వస్తుంది 10 మందిలో మనం గట్టిగా నిలబడి మాట్లాడగలుగుతాము. ఐఏఎస్ ఆఫీసర్ దగ్గర పోతే గట్టిగా నిలబడి మాడతాం, ఐపీఎస్ దగ్గర పోతే గట్టిగా మాడతాం. మీరు చదువుకోండి రా పోయి లీడర్లు అయినా పర్లేదు ఇంగ్లీష్ నేర్చుకోండి అని చెప్పినట్టు రేవంత్ రెడ్డి ఏమో అట్లా చెప్తాడు. నేను ఆయనకు కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను. రేవంత్ రెడ్డి గారు ఆయన ఏమంటా ఉన్నాడు, దెర్ ఇస్ నో నీడ్ ఫర్ లెర్నింగ్ ఇంగ్లీష్ అని చెప్పని రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. English is the foundation of growth. It's a global language. ఇవాళ హైదరాబాద్ 3.5 లక్షల కోట్ల రూపాయల ఐటీ ఎక్స్పోర్ట్స్ వచ్చినా దాదాపు 9 లక్షల ఐటీ ఉద్యోగాలు వచ్చినాయంటే దానికి కారణం ఇంగ్లీష్ భాష. ఇది రేవంత్ రెడ్డికి తెలియదు, తెలుసుకునే ప్రయత్నం బహుశా చేయకపోవచ్చు. జస్ట్ బికాస్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. నేను హెచ్ఆర్లో పనిచేసేటువంటి ఒక కాలంలో అన్న మీకు చెప్తున్నా, ఒకరోజు సిబిఐటికి పోయి పొద్దుగాల ఫస్ట్ టెస్ట్ పెడితే 1000 మంది వచ్చేది. 1000 మంది లాస్ట్కి వస్తే లాస్ట్ టెస్ట్ అయిపోయి వాళ్ళని అపాయింట్మెంట్ లెటర్లు ఇవ్వడానికి షార్ట్ లిస్ట్ చేస్తూ వస్తే 10 మంది మిగిలేది. మాకు టెక్నికల్ డైరెక్టర్స్ చెప్తుండేవాళ్ళు, సార్ వాళ్ళ కోడింగ్ సరిగా రాకపోయినా పర్వాలేదు, కొంత టెక్నికల్ కాంపిటెన్సీ తక్కువన్నా పర్వాలేదు, బట్ వీ నీడ్ దోస్ పీపుల్ హూ కెన్ టాక్ వెల్. అక్కడ బాగా మాట్లాడేటువంటి మాత్రమే రిక్రూట్ చేయండి అంటే ఆ దేవులాడి భూతద్దం పెట్టుకొని నాట్ ఓన్లీ ఇన్ సిబిఐటి, నాట్ ఓన్లీ ఇన్ మాతృశ్రీ, ఆల్ ఓవర్ ద కంట్రీకి ఇదే ప్రాబ్లం. భాష పైన పట్టు ఉండదు. భాష లేకపోతే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఉద్యోగాలు లేవు. ఇండియా కాంకర్డ్ ది ఐటీ ఇండస్ట్రీ బికాస్ ఆఫ్ ది ఇంగ్లీష్ కాంపిటెన్సీ.